యా అడగండి. నా పేరు సుబ్రహ్మణ్యం సార్. చెప్పండి. నేను భీమవరం ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తాను సార్. మీకు అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యాలంటైన్స్ వీక్లో ఈ మూవీ వస్తుంది. మీకు సినిమా హిట్ అవ్వాలని కోరుకునే వాళ్ళు నేను ఒకరు సార్. అనిల్ సుంకర గారితో నాకు మంచి అవినాభావ సంబంధం ఉంది. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఆపేసి పెళ్ళవ్వాలని కోరుకో ఇయ్యరు. అంటే ఒట్టుండి మా మమ్మీ డాడీ కూడా ఎప్పుడు నన్ను రెగ్యులర్ గా వారానికి ఒకసారి పెళ్లి చేసుకోని చెప్పి ఏకైక వ్యక్తి మొత్తం ప్రపంచంలో అనిల్ గారు మాత్రమే. ఏమని నాకు చేసుకోవాలని ఉందండి, అమ్మాయి దొరకాలి కదా. అందుకేనండి ఇలా జరగట్లేదని రెస్టారెంట్ ఇలా పెట్టానండి. సందీప్ గారు హియర్. థ్యాంక్ యూ. ఇంకా లాస్ట్ వన్. యాక్చువల్లీ 2 more questions పర్లేదు. సందీప్ గారు, యాక్చువల్లీ మీకు పాన్ ఇండియా రిలీజ్లు ప్రీవియస్గా మీరు చాలా చేశారు. ఇది చూస్తే నోబుల్ కాన్సెప్ట్లా అనిపిస్తుంది. అంటే ఎవరైనా చూసేలాగా డిజైన్ చేశారు. ఈ ట్రైలర్ చూసినా కదా అనిపించింది. ఎందుకని మీరు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయట్లేదు? ఏమైనా ఫ్యూచర్లో ప్లానింగ్ ఉందా? అది యాక్చువల్లీ అనిల్ గారు రాజానే చెప్పాలంటే ఆనెస్ట్లీ నేను ఎక్కువ దాని మీద అటెన్షన్ పెట్టరు కానీ రీజన్ తెలుగు ఒకటి పర్ఫెక్ట్గా చేద్దాం. ఎందుకంటే సడన్గాని రకరకాలు రాస్తారు కదా. ఈ మధ్యన ఏమన్నా అంటే తమిళ్లో ఎక్కువ చేస్తాడు ఇలాంటివి అంటున్నారండి. సో ఆ ఒక్క రీజన్ నేను పర్లేదు, తర్వాత చేసుకున్న ఇష్యూ లేదు అని నేను పెద్ద పోరు పడలా. బట్ ఎందుకని అనిల్ గారు చెప్తారు. ప్రస్తుతానికి టైటిల్ ఊరి పేరు భైరవకోన్ అండి, స్వచ్ఛమైన తెలుగు పేరు. సో లెట్ ఇట్ బి ఆంధ్ర మూవీ, ఐ మీన్ తెలుగు మూవీ ఫర్ అ వైల్. ఆటోమేటిక్గా సినిమా బాగుంటే ఏ మూవీ కూడా పాన్ ఇండియా మూవీ కాదండి. స్టార్టింగ్లో మూవీ బాగుంటే పాన్ ఇండియా అయిపోతాం. దట్స్ అవర్ లక్ టుడే. థ్యాంక్ఫుల్లీ అండి, లైక్ ఇన్ఫాక్ట్ రైట్ నౌ రోజుకి అట్లీస్ట్ ఒక 5 తమిళ నుంచి ఫోన్ చేస్తున్నారు, 2 హిందీ నుంచి ఫోన్ చేస్తున్నారు, మేము ప్రమోట్ చేసి తీసుకుంటాం ఇచ్చేయండి అని. ప్యూర్లీ అనిల్ గారు ఇప్పుడు అదేమొద్దు, మనం తెలుగు సినిమా చేస్తున్నాం, మనం తెలుగు వాళ్ళం, ఫస్ట్ అది ల్యాండ్ చేద్దాం కరెక్ట్గా అనే ఉద్దేశం మీదే మేము చేసే పని చేసే ఆడియన్స్కి కరెక్ట్గా రీచ్ అయ్యే దగ్గర ఏ ఒక్క సెకండ్లో కూడా మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో. సందీప్ గారు ఇక్కడ. హాయ్ అండి. హలో, ఐఎమ్ అంజలి. హౌ ఆర్ యు? అంజలి, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్. వచ్చిన దగ్గర నుంచి చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. అండ్ మీ ఫస్ట్ మూవీ నుంచి చూస్తాను, యువర్ క్యారెక్టరైజేషన్ వాజ్ డిఫరెంట్. ప్రతి మూవీకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ ఏమైనా కొత్తగా ఉంటుందా? ఎలా ఉంటుంది ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్కి? యాక్చువల్లీ నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ఎక్కువ ఆలోచించలేదండి. బట్ ఇన్ టైమ్స్ ఆఫ్ నా లైఫ్, నా కెరియర్లో సోఫార్ నేను నా ఫేవరెట్ క్యారెక్టర్స్ ఏంటి అని చెప్పుకోవడానికి లిస్ట్ వేసినప్పుడు ఎప్పుడు నాకు టైగర్ విల్ బీ ఇన్ ద టాప్ ఆఫ్ ద లిస్ట్ ఫర్ మీ. సో ఆ పరంగా ఐ థింక్ ఈవెన్ విత్ భైరవకోన్లో నాకు నా కెరియర్లో నేను గర్వంగా ఇలాంటి ఒక క్యారెక్టర్ చేశాను, దాంట్లో ఇంత రేంజ్ షేడ్స్ ఉన్నాయి అనుకోవడానికి నాకు తప్పకుండా భైరవకోన విల్ బీ ఇన్ ఇట్. అండ్ ఆనెస్ట్లీ నన్ను ప్రజెంట్ చేసిన విధానం నేనే సర్ప్రైజ్ అయ్యాను ఆనంద్ ప్రజెంట్ చేసిన విధానంలో. ఎందుకంటే నేను మరీ వేరే ప్రపంచంలో ఒక 2 సంవత్సరాలు ఉండి ఈ సినిమాకి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ అలైవ్. లైక్ మొన్న డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా నేను రియలైజ్ చాలా మాట్లాడాను ఈ సినిమాలో. అంటే పోయిన సినిమాలో 10 డైలాగులే ఉండి ఈ సినిమా మొత్తం మాట్లాడుతున్నా, నాకే కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, సో అవుట్ ఆఫ్ ద బాక్స్ కెప్టెన్ మిల్లర్లో మీ క్యారెక్టర్ వాజ్ సూపర్ బాసమ్. థియేటర్లో చూసిన ప్రతిసారి ఐ వాజ్ లైక్ వావ్, మంచి క్యారెక్టర్ పడిందని. సో ఒక్క ఎక్స్పీరియన్స్ ఏదైనా ధనుష్ గారితో అండ్ శివరాజ్ కుమార్ గారితో? శివరాజ్ కుమార్ గారు ఇస్ లిటరలీ మనిషి బంగారం అండి. అంటే యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు ఏ ఒక్క సెకండ్లో కూడా వ్యక్తి ఆయన ఏ స్థాయిలో ఉన్నారు, ఎలాంటి వ్యక్తి అని ఒక థాట్ మీకు చూపిరు. చాలా జాలీగా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో ఉన్నప్పుడు ఆయనకి మన రెస్టారెంట్ నుంచి చెన్నై ప్లాస్ నుంచి ఆయన ఫుడ్ పంపా, సార్ టేస్ట్ చేయని ఆయనకి మేడం గారికి. మ్యామ్ ఏమో మాకు రోజు ఆవిడ వండి పెడుతుంటారు అన్నమాట సెట్లో. సో నేను పంపితే ఫుడ్ నచ్చి ఆ మరుసటి రోజు ఇమీడియట్గా వాళ్ళే రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ స్టాఫ్ అందరితో ఫోటోలు దిగి వాళ్ళకి టిప్స్ ఇచ్చి అలాగే ఎవరు చేస్తారు? ఆయన స్టేచర్లో ఉండే ఒక సూపర్ స్టార్, హ్యూజ్ స్టార్ ఎవరు అలా చేయరండి. నేను అడగను కూడా లేదు. నేను అందుకే మీరు ఎక్కడ వెళ్తారండి సార్ నేను పంపా. బట్ ఆయనగా వెళ్ళి ఇది చేసి ఆయన అక్కడి నుంచి వీడియోలు తీసి నాకు పంపి, ఈజ్ అ జెమ్ అండ్ ఈజ్ అ బేబీ అండి. ఆయన బ్యూటిఫుల్ మ్యాన్. అండ్ ధనుష్ అన్నకి నాకు అదొక వెరీ ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్ అండి. సో అంటే ఐ హావ్ అ లాట్ ఆఫ్ లవ్ ఫర్ హిమ్, బట్ ఇట్స్ ఆల్సో వెరీ I've also worked with him as a director instantly, so it's a very beautiful relationship and he's an actor. ఇప్పుడు దాకా నాకు ఎప్పుడు సరే నాకు లైవ్లోని నాకు చాలా వరకు ఉన్న ఎక్స్ప్రెషన్స్ లైఫ్లోని సెల్వరాఘవన్ గారి సినిమాలో లేదా ధనుష్ అన్న దాంట్లో ఉండే ధనుష్ అన్న పర్ఫార్మెన్సెస్ నేను చాలా చోట్ల ఇన్స్పైర్ చేసినాయి. ఎందుకంటే కొన్నిసార్లు అలాంటి సీన్లే మనం ఇమాజిన్ చేయలేం, అలాంటి ఒక సీన్లో వీళ్ళు పర్ఫామ్ చేయించుంటారు. సో ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండర్స్టాండింగ్ దట్ యాక్టర్స్ సైక్. సందీప్ గారు ఇంకొక ప్రశ్న అండి. సో మా నగరం ద్వారా